ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకు అబద్ధం చెప్పావు? అబద్ధమా? నేనేం చెప్పాను? సిరిపురం వెళ్తున్నానని చెప్పావు కదా, మరి కింద అందరి దగ్గర ఆ విషయం ఎందుకు చెప్పలేదు? ఏదో మూడ్లో అలా చెప్పేశాను. గీత విషయం ఏమైంది? అది అది ఏమైంది? నా దగ్గర ఏదో దాచడానికి ప్రయత్నం చేస్తున్నావు ఎందుకు? నీ దగ్గర దాచే విషయం కాదు బావా, నీతోనే చెప్పుకోవాల్సిన విషయం. చెప్పు మరి. గీత విషయం గురించి వెళితే అక్కడ నా తలరాత మారిపోయే విషయం చూడాల్సి వచ్చింది. ఏంటది? నీకు నేను దూరం కావాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది. ఎందుకు అలా అంటున్నావు? అసలు ఏం జరిగిందో తొందరగా చెప్పు. నీకు అలేఖ్య అనే అమ్మాయి ఎవరైనా తెలుసా? అలేఖ్యానా? ఈ పేరెక్కడో విన్నట్టుంది. బాగా గుర్తు తెచ్చుకుని చెప్పు బావా. ఇప్పుడైనా నన్ను పెళ్లి చేసుకుంటావా? ఎప్పటికీ నిన్ను చేసుకోను. నా మెడలో తాళి కట్టే వరకు ఇలా పెళ్లి కూతురులానే ఉంటాను. శ్రీకరే నా భర్త. గుర్తుకొచ్చింది. కాలేజీ రోజుల్లో నేనంటే ఇష్టం అంటూ వెంట పడుతుండేది. నేను అంతగా పట్టించుకోలేదు. నేనంటే ప్రేమ అంటూ తిరుగుతుండేది. నేను దూరం పెట్టాను. అది కాకుండా చిన్నప్పుడు నేను అమ్మా నాన్నలతో ఓ జాతరకి వెళ్ళినప్పుడు అక్కడ ఏవేవో జరిగాయి. నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. అయినా ఆ విషయం గురించి ఇప్పుడెందుకు అడుగుతున్నావు? సిరిపురంలో అలేఖ్యని కలిశాను. అలేఖ్య, నువ్వు ప్రేమించిన మనిషి ఎవరో తెలుసుకుని అతనితో మాట్లాడి నీ పెళ్లి జరిపిస్తాను అని మీ అమ్మకు మాటిచ్చాను. నువ్వు నిజంగా నా పెళ్లి చేయగలవా? అతను ఎలా ఉంటాడో చెప్పు. కనీసం అతని ఫోటో అయినా చూపించు. అదిగో. అక్కడ నేను చూసింది ఇప్పటికీ ఒక భ్రమలా ఉంది. అలా అని మనకి బాధను కలిగించే విషయాలన్నీ భ్రమలైపోవు బావా. ఇప్పటికీ ఆ అమ్మాయి నిన్నే ఆరాధిస్తూ బతుకుతుంది. నిది పిచ్చి అన్నాను. నది పిచ్చి కాదు, పిచ్చి ప్రేమ అంటుంది. నువ్వు ప్రేమిస్తున్న మనిషికి పెళ్ళైపోయి ఉండొచ్చు కదా అని అన్నాను. తను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వదులుకోవడానికి సిద్ధంగా లేను అనంది. ఆ అమ్మాయికి పెళ్లి కాలేదు అని అలేఖ్య తల్లి రుద్రాణి గుడి తలుపులు మోయించింది. ఊరిలో ఎవరి పెళ్లి జరగకూడదు అని శాసించింది. ఆ ఊరిలో ఆమె మాటకు ఎదురులేదు. ఎదురు చెప్పిన వారు భూమి మీద లేరు. నేను ఆ రోజుల్లోనే చీకొట్టాను. అయినా సరే నన్నే కోరుకోవడంలో అర్థమే ఉంది. దాన్ని ప్రేమ అనరు, పిచ్చనే అంటారు. అలెక్కి గురించి నువ్వు పట్టించుకోవద్దు. విగ్రహం గురించి మాత్రమే ఆలోచించు. తను నిన్ను వదలదు బావా. అరే, నా మీద తనకేం అధికారం ఉందని వదలకపోవడానికి? ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఎన్ని అనుకున్నా నాకు సంబంధం లేదు. నేను నీవాణ్ణి. నేను నిన్ను ఎలాంటి హర్డల్స్ వచ్చినా వదులుకోలేను. పౌర్ణమికి ఇంకో వారమే ఉంది. ఈలోపు విగ్రహాన్ని ఇంటికి చేర్చాలి. మనం విడిపోకూడదు. అవని, అక్క, నేను మళ్ళీ కలుస్తాను. ఆగవని, ఏంటంత కంగారుగా ఉన్నావు? మనం తర్వాత కలిసి మాట్లాడుకుందాం అక్క. అన్ని మనసులో దాచుకొని ఒక్కదానివే మదన పడుతూ ఉండు. అయిన వాళ్ళకేం చెప్పుకోకు. అసలు నువ్వు ఎందుకింత కంగారుగా ఉన్నావు? ఏమైందో చెప్పు. ఇన్ని రోజుల నుండి నేను వెతుకుతున్న విగ్రహం గురించి తెలిసిందక్క. అవునా? అవునక్క. నా ప్రయత్నంలో భాగంగా పూజారి గారికి కూడా చెప్పాను. ఆ దేవుడు పూజారి గారి రూపంలో నాకు సహాయం చేశాడు. సిరిపురం అనే ఊరిలో రుద్రాణి అనే ఆవిడ దగ్గర ఉందంట. ఆవిడ దగ్గరికి ఎలా వెళ్ళింది?
ఆ వివరాలేమీ తెలియవు గాని ప్రస్తుతమైతే ఆవిడ దగ్గరే ఉందని తెలిసింది. ఏం మాట్లాడుకుంటున్నారు? ఇంతకు ముందు ఒకసారి గీత విషయంలో నేను సిరిపురం వెళ్ళినప్పుడు నేను రుద్రాణిని కలిశాను. అక్కడ జరిగిన కొన్ని విషయాలను నేను నీతో చెప్పలేదక్కా. ఏం జరిగింది? ఏం జరిగిందంటే గుడి తలుపులు తెరిచేపోతాను, మీ కూతురు పెళ్లి నేను జరిపిస్తాను అని ఈ గుడి ముందు అందరి సమక్షంలో నేను మాటిస్తున్నాను. అదిగో ఏంటి నువ్వు చెప్తోంది? నిజమక్కా. ఈ విషయం నీకు తెలిస్తే కంగారు పడతావని చెప్పలేదు. అసలు ఏం జాతకమే నీది? ఇన్ని గండాలేంటి నీ జీవితానికి? ఏం చేయమంటావు అక్క, నా రాత అలా ఉంది. మరి అత్తయ్య లాంటి జాతకంతో పుట్టుంటే నాకిన్ని కష్టాలుండేవి కాదేమో. దొంగ జాతకంతో ఆ నిహారిక మీ ఇంట్లో దర్జాగా తిరుగుతోంది. నీకెందుకే ఇన్ని కష్టాలు? అమ్మవారి విగ్రహం ఎక్కడుందో తెలిసింది కదా. నా కష్టాలకి ఒక ముగింపు దొరికిందని అనుకుంటున్నాను. ఓ పక్క నిహారిక నీ పాలిట శాపంలా తయారైందనుకుంటే మరోవైపు ఆలేఖ్య పీడ మొదలైంది. ఊరి సమస్య గురించి, ఆలేఖ్య సమస్య గురించి అసలు మనకు అనవసరం. విగ్రహం లేకపోతే ఇబ్బంది పడతావు కాబట్టి ముందు ఆ విగ్రహం తెచ్చుకోవాలి. అందుకే సిరిపురానికి బయలుదేరుతున్నాను. తోడుగా నేను వస్తాను. పద్ధతిగా అడిగి చూద్దాం. ఆవిడ ఇవ్వనంటే గనక ఏం చేయాలో అది చేద్దాం. ఈ విషయం వెంటనే బావకు కూడా చెప్తాను. బావ నెంబర్ కలవడం లేదక్క. బావకి తర్వాత చెప్తాను. ముందు మనం ఏదైనా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోదాం అక్క. పద వెళ్దాం. అన్నా, సిరిపురం వెళ్ళాలి. రండమ్మా, కూర్చోండి. అక్కరా. ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? ఇద్దరు కలిసారంటే నా తల మీద పిడుగు పడే పనేదో చేస్తున్నారని అర్థం. ఎంత దూరమైనా ఫాలో అయ్యి కనిపెట్టాలి. నేను విగ్రహంను కనిపెట్టలేను అని, బావని వదులుకుంటాను అని ఆ నిహారిక చాలా ధీమాగా ఉందక్క. దానికి మతిపోయే షాక్ ఇవ్వాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.